సంచలనం సృష్టించిన హైడ్రా ఇప్పుడు న్యాయపరమైన సంక్షోభంలో చిక్కుకుంది. తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం రంగనాథ్ ని ఆ బాధ్యతల నుండి తొలగించి అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకే అంశానికి సంబంధించి 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల్లోకి వెళ్లడం, నిషేధ ఆజ్ఞలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన ప్రక్రియను విస్మరించడం వంటి ఆరోపణలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా అని కూడా ప్రశ్నించింది. ప్రైవేటు భూముల్లో యజమాని అనుమతి లేకుండా ప్రవేశించడం ఏ చట్ట ప్రకారం సమర్థనీయమో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యమైతే ప్రైవేటు వ్యక్తులపై పోలీసులు ఫిర్యాదులు ఎందుకు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారులైన చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. రంగనాథ్పై గతంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయని హైకోర్టు గుర్తు చేసింది. కోర్టు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ పనితీరులో ఆశించిన మార్పు కనిపించలేదని వ్యాఖ్యానించింది. దీంతో హైడ్రా చర్యలపై న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా స్పందించింది. అరవై కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని, రంగనాథ్ ని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. కోర్టులపై న్యాయ వ్యవస్థపై తనకెంతో నమ్మకముందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే లోతుకుంట సర్వే నెంబర్లు 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా బృందం వెళ్లలేదని కోర్టుకు వివరించారు. ఈ విషయంలో పిటిషనర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా రంగనాథ్ తన అఫిడవిట్ లో తెలిపారు. హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపు, చెరువుల పర్యవేక్షణ ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన హైడ్రా వ్యవస్థ ప్రస్తుతం న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆక్రమణదారులకు చెక్ చెబుతుందని భావించిన ఈ సంస్థ ఇటీవల కొన్ని చర్యల వల్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది. రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను విస్మరించి ముందుకు వెళ్తున్నారంటూ న్యాయస్థానం చేసిన ఘాటు వ్యాఖ్యలు, అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్ ను అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం కలకలం రేపింది.
ఈ వివాదాలకు ప్రధాన కారణం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిబ్బంది అనుసరిస్తున్న వ్యవహార శైలేనని బాధితులు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తుల్లో జోక్యం చేసుకోవడం, కూల్చివేతలకు దిగడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్దమైన ప్రక్రియను పాటించకుండా చేసే ఏ చర్య అయినా రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేసింది. న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తే ఎంతటి ఉన్నత అధికారుడైనా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించింది. ఈ పరిణామాలు హైడ్రా పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఆక్రమణలపై చర్యలు అవసరమైతే అయినప్పటికీ ప్రతి చర్య చట్టబద్దంగా పారదర్శకంగా ఉండవలసిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందస్తు నోటీసులు, కోర్టు ఆదేశాల అమలు, సహజ న్యాయ సూత్రాల పాటింపుతోనే హైడ్రా విశ్వసనీయతను కాపాడుకోగలదని విశ్లేషకులు వస్తున్నాయి. మద్రాసు